ఉమ్మడి వరంగల్ జిల్లాలో జూడాల సమ్మె కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అనేక మార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదంటూ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. తమకు న్యాయమైన కోరికలు ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ సమ్మె చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ సమ్మె ద్వారా కొంత రోగులకు ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా మా సమస్యలు చాలా అనేకం ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అనేకసార్లు మాటిచ్చినప్పటికీ కూడా వేతనాల విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా ఫెయిల్యూర్గా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ సమ్మె చేస్తున్నామని చెప్తున్నారు. చెప్పండమ్మా, మీరు ఈరోజు సమ్మె చేస్తున్నారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్? మేము ఇక్కడ జూడా అంటే పీజీస్, ఇంటర్న్స్, మెడికోస్ అందరం కలిసి ఆఫ్టర్ గివింగ్ రిపీటెడ్ ఆన్ పేపర్ అఫీషియల్ రిక్వెస్ట్ ఏవైతే మేము పెట్టాలో, ఏమైనా సర్వీసెస్ కావాలన్నా డెవలప్మెంట్స్ కావాలన్నా అవన్నీ పెట్టినాక ఏవి అవ్వకపోతే మేము ఈరోజు ఫైనల్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్కి దిగాము. మేము 8 డిమాండ్స్ తోటి వచ్చామండి. ఈ వచ్చిన 8 డిమాండ్స్ కూడా దీస్ ఆర్ నాట్ సంథింగ్ దట్ హెస్ కమ్ అప్ ఇన్ 1 day or 2 days. ఎన్నో ఇళ్ళ నుంచి అడుగుతున్నా జరగని వాటి గురించి ఆల్రెడీ మేము ఆన్ పేపర్, మాకు కూడా తెలుసు చదువుకున్న వాళ్ళం, గవర్నమెంట్కి ఏదైనా అడిగితే చేయడానికి ఇంత టైం పడుతుంది అని. ఆ టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆన్ పేపర్ రిక్వెస్ట్లు పెట్టి అవి అవ్వకపోతే 8 స్ట్రాంగ్ డిమాండ్స్ మేము వచ్చాము. ఒకటి, గ్రీన్ ఛానల్ ఏర్పడాలి. గ్రీన్ ఛానల్ మీన్స్ ప్రతి నెల మా అంతలు మాకు స్టైపెండ్ పడాలి. ప్రతి నెల 18 నెలల నుంచి జూడా అడుగుతూనే పడుతుంది. 18 అంటే నేను చూస్తున్న 18 నెలల నుంచి పీజీ పీరియడ్లో. దానికంటే ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఉందో మా డాక్టర్స్కే తెలుసు. అది కాకుండా సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ చేసిన పీజీస్ని సర్వీస్ పీరియడ్లో 1.25 lakhs శాలరీ ఇచ్చి వాళ్ళకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. 2 years కిందనే దాని మీద హామీ ఇచ్చారు, సర్క్యులర్స్ రిలీజ్ చేశారు. హాస్టల్స్ కండిషన్ బాగాలేదండి. జూనియర్ హాస్టల్స్ కండిషన్ అయితే ఇంకా వర్స్ట్గా ఉన్నాయి. అంటే ఒక్క రూమ్లో 4 ఉండడం, పోనీ మేము డబ్బులు పెట్టుకొని ఒక షెల్ఫ్ కొనుక్కొని పెట్టుకుందామంటే షెల్ఫ్ వేయడానికి ప్లేస్ లేదు. ఒక టేబుల్ వేసి చైర్ వేసుకొని కూర్చొని చదువుకుందామంటే లేదు. బెడ్స్ వేసుకొని ఆ బెడ్స్ కింద బ్యాగ్లలో సామాన్ పెట్టుకొని అలానే వాళ్ళు 4 years గడుపుతున్నారు. ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి, బట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా పెంచండి. సీట్లు పెంచడం ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్. ఉస్మానియాకి కొత్త హాస్పిటల్ కట్టించాలి, కేఎంసీలో రోడ్స్ వేయించాలి. రోడ్స్ వేయకుండా అవి ఏమవుతుంది అంటే మొత్తం గుంతలు పడి ఇన్ని రోజులు మాకు నడపడానికి అసౌకర్యంగా ఉందనుకున్నాం, బట్ ఇప్పుడు కింద పడుతున్నాం. ఆ పోషణ ఇసుక వల్ల మా 2 wheelers ఇంకా స్కిడ్ అయ్యి మేము 19 స్ట్రైక్ ఇస్తే మొన్న 22nd రోజు మళ్ళీ ఒకరం మేము ఇంజూర్ అయినాం, మొత్తం గీసుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము వచ్చి డ్యూటీ చేస్తామండి. ఇప్పుడు నాకేమైనా నేను డ్యూటీకి రాకపోతే నాకు ఓపీజీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ద సఫరర్స్. మొత్తానికి అయితే జూనియర్ డాక్టర్ సమ్మె మాత్రం కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంత రోగులపై ఎఫెక్ట్ కనపడుతున్నా కూడా అంటే మా డిమాండ్స్ నెరవేరే వరకు మాత్రం మాకు సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.